గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ లో ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే 8:30 ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో లెక్కింపు పూర్తయ్యే అవకాశం కనిపిస్తాం. ఇక అయితే వివిప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. వారు ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు చెబుతారు. తర్వాత తమకు కేటాయించిన టేబుల్ వద్దకు చేరుకుంటారు. ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ ద్వారా 3 దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి తెరుస్తారు. తొలుత సర్వీసు ఓటర్లకు సంబంధించి ఈటీ, పీబీఎస్ లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ప్రతి 25 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఒక కట్టాగా కడతారు. ఒక కౌంటింగ్ టేబుల్ కు ఒక రౌండ్ కు గరిష్టంగా 20 కట్టలు లెక్కింపు కేటాయిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకుండా కంట్రోల్ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించకూడదు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఇతర కౌంటింగ్ అసిస్టెంట్లు ఇద్దరు, ఒక మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఈవీఎంలో నమోదైన ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్ టేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు ఒక శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుల్లు ఏర్పాటు చేశారనుకుంటే ఆ సమయంలో సీరియల్ నెంబర్ 1 నుంచి 14 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలోని ఓట్లను తొలుత లెక్కిస్తారు. వాటన్నిటిని లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టు. ఆ తర్వాత సీరియల్ నెంబర్ 15 నుంచి 29 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. అప్పుడు రెండో రౌండ్ పూర్తయినట్లు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రం సీరియల్ సంఖ్యకు అనుబంధంగా ఏబీసీ వంటి బై నెంబర్లు ఉంటే వాటిని విడిగా ఒక పోలింగ్ కేంద్రంగా పరిగణించి కౌంటింగ్ టేబుల్ కేటాయిస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఏదైనా ఈవీఎం బ్యాటరీ పనిచేయకపోయినా, మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా వాటిని ప్రక్కన పెట్టి